అసలు ఈ ఫ్రోజన్ షోల్డర్ రావడానికి గల కారణాలు ఏంటి? ఫ్రోజన్ షోల్డర్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రోజన్ షోల్డరు పెరి ఆర్థరైటిస్ షోల్డర్ అనేది టూ డిఫరెన్స్. చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్తో వస్తారు, వాళ్ళు డయాగ్నోస్ మాత్రం పిఏ షోల్డర్ అని చెప్తారు. సో ఇక్కడ చాలా పెద్ద కన్ఫ్యూజన్ అవుతుంది. అండ్ ఫ్రోజన్ షోల్డర్లో మెయిన్ కీ రోల్ వచ్చేసి డయాబెటీస్ అండి. డయాబెటీస్ ప్లేస్ అ వెరీ కీ రోల్. బట్ చూడటానికి సిమ్టమ్స్ మాత్రం రెండిట్లలో ఒకటి తీరుగా ఉంటుంది. చెయ్యి పూర్తిగా ఎత్తలేకపోతారు, ఎస్పెషలీ కోమ్ చేసుకునేటప్పుడు చెయ్యి వెనక్కిపోవడం కానీ ఇలాంటివి రెస్ట్రిక్ట్ అవుతాయి. ఈ ఫ్రోజన్ ట్రీట్మెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? బేస్డ్ ఆన్ పెయిన్ అండి. పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు ఇనిషియల్గా పేషెంట్తో ఎక్సర్సైజ్ చేయించలేము. అలాంటప్పుడు పెయిన్ రెడ్యూస్ చేయడానికి మా దగ్గర కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. దోస్ ఆర్ కాల్డ్ ఐఎఫ్టీ, టెన్స్, అవి యూస్ చేస్తాము. కొంచెం పెయిన్ ఇంటెన్సిటీ అనేది తగ్గిన తర్వాత రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయిస్తామండి. అండ్ మోర్ గ్లైడ్స్ ప్లేస్ అ వెరీ కీ రోల్ ఇన్ ట్రీట్మెంట్. కొన్ని గ్లైడ్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఫ్రోజన్ అయిన జాయింట్ని కొంచెం లూజన్ చేసిన వాళ్ళం అవుతాము. ఇటువంటి పరిస్థితుల్లో ఫిజియోథెరపీ ఏమాత్రం హెల్ప్ చేస్తానని అనుకుంటాం మనం? ఆఫ్ కోర్స్ సార్, ఫిజియోథెరపీ అనేది తప్పకుండా హెల్ప్ చేస్తుంది. ఇది డయాబెటీస్ అనేది రావడానికి రీజన్ అయింది. బట్ కాకపోతే ఫ్రోజన్ షోల్డర్ రిలీజ్ అవ్వడానికి అంటే రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఈవెన్ డయాబెటిక్ కంట్రోల్లోకి వచ్చినాక కూడా జాయింట్ అనేది రిలీజ్ అవ్వదు అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ డూ ఎక్సర్సైజ్. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఏ విధంగా ఉంటాయండి? సార్ కొన్ని ఎక్సర్సైజ్ చూడడానికి చాలా ఫన్నీగా ఉండొచ్చు. లైక్ వీ హ్యావ్ టు టేక్ వన్ టవల్, బ్యాక్ సైడ్ డ్రాప్ చేసుకోవడం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే యూస్ టు లాఫ్, బట్ దాంట్లో చాలా మెకానిజం అనేది ఉంది. అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఓన్లీ ఆ పేషెంట్కి ఫీల్ అవ్వగలుగుతారు సార్, అది ఎంత డిఫికల్ట్ అనేది ఫేస్ చేస్తున్నారు అనేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే షోల్డర్ పుల్లీ ఎక్సర్సైజెస్ అండ్ వాల్ ల్యాడర్ అని ఒకటి ఉంటుంది. జస్ట్ గోడ మీద చేయి పెట్టి నిచ్చెనతో ఎక్కుతున్నట్టు అలా పైకి లేపటం. సో దీస్ బోత్ ఆర్ కీ ఎక్సర్సైజెస్. అంటే ఎంత టైం పట్టచ్చు వచ్చిన తర్వాత? కమింగ్ టు దిస్ టైం అనేది ఎప్పుడు ఒక పీరియడ్ ఇంత అనేది మనం చెప్పలేము సార్. ట్రీట్మెంట్ చేసేటప్పుడు అది పేషెంట్ కోఆపరేట్ చేసే దాని మీద ఉంటుంది. అండ్ సైమిల్టేనియస్లీ తను తీసుకునే ప్రికాషన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ హీ కమ్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అగైన్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము, లేదు చాలామంది అటువైపే పడుకోవడం కూడా చాలామందికి చెప్తూ ఉంటాము. లైక్ ఇఫ్ నాకు రైట్ సైడ్ ఫ్రోజన్ షోల్డర్ ఉంది, నేను రైట్ సైడ్లో పడుకోకూడదు నైట్ టైంలో పడుకునేటప్పుడు. బట్ చాలామంది తెలియక అటువైపు టర్న్ అయిపోతారు. సో అవి ఏంటంటే ట్రిగర్ చేస్తూ ఉంటాయి. మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు దానికి వాళ్ళు కొంచెం ప్రికాషన్స్ తీసుకున్నారనుకోండి, బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనికి ఏమైనా సపరేట్ డైట్ ఏమైనా ఉంటుందా? అంటే ఈ రకంగా తినాలని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనే వాటికి? డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే ఫ్రోజన్ షోల్డర్ అనేది రాదు సార్. బట్ అది వచ్చిన తర్వాత దెర్ ఈజ్ నో డైట్ మ్యాండేటరీ ఉండదు, పోస్చరల్ మ్యాండేటరీ అండ్ డైలీ లీవింగ్ స్టైల్ ఉంటుంది కదా, అది కొంచెం మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ చేతు వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయకుండా ఉండటము, కంటిన్యూస్గా కొంచెం మూవ్ చేస్తూ ఉండటము, అటువైపు పడుకోకుండా ఉండటము, వీలైనంత వరకు హాట్ వాటర్ తోటి ఫార్మింగ్ చేసుకుంటూ ఉండడం అలాంటిది. అంటే ఈ ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ మార్నింగ్ ఈవినింగ్ చేయాలా? ఫస్ట్ మనం ఏంటంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పెయిన్ సివియారిటీని బట్టి నేను ఇందాక చెప్పినట్టుగా మిషన్స్ యూస్ చేసి ఫస్ట్ పెయిన్ని కంట్రోల్లోకి తీసుకొని వస్తామండి. వన్స్ పేషెంట్ పెయిన్ ఫ్రీ అయిన తర్వాత మినిమల్ పెయిన్ అయితే ఉంటుంది, వీ కాంట్ అష్యూర్ జీరో పెయిన్. మినిమల్ పెయిన్తో అప్పుడు మనం గ్లైడ్స్ అండ్ ఎక్సర్సైజ్ చేయించగలుగుతాము. సో మా సెషన్లోకి వచ్చిన తర్వాత పేషెంట్ ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, తను ఇంటి దగ్గర ఓన్గా చేసుకోగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ మాకున్నప్పుడు ఆబ్వియస్లీ మేము సజెస్ట్ చేస్తాము ఇంటి దగ్గర మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఈ యోగా అనేది ఈ ఫిజియోథెరపీ ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు? ఇన్ ఫ్యూ యోగా పోస్చర్స్లో ఏంటంటే కనుక మీరు చేతులు పైకి లేపాల్సి వస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ యోగా రెగ్యులర్లీ మే యూ వోంట్ గెట్ అ ఫ్రోజన్ షోల్డర్. బట్ వన్స్ ఫ్రోజన్ షోల్డర్ వచ్చాక మీరు ఆ పోసే చేయలేరు. దెన్ దానికి కాంట్ ఇంటర్లింక్ ఫిజికల్ థెరపీ అండ్ యోగా టుగెదర్. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటంటారు? రావడానికి కారణాలు అని మనం కరెక్ట్గా చెప్పలేమండి. మోర్ లైక్ ఒకటి తెలిసిన కారణం ఏంటంటే కనుక అధిక బరువు, అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక లెస్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ రెండు మనం చెప్పదగ్గ కారణాలండి. మిగతా ఎవరిలో వచ్చినా కానీ దీనికంటూ స్పెషల్గా అంటే జెనెటికల్గా అనుకోండి అలాంటిది ఏది ఉండదు. సో ఈ నీ రీప్లేస్మెంట్ బిఫోర్ ఫిజియోథెరపీ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? నీ రీప్లేస్మెంట్ అనేది యూజువల్గానే ఆస్టియోఆర్థరైటిస్లో లాస్ట్ తీసుకునే స్టెప్ అండి. దానికి ముందు చాలా స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ గ్రేడ్ అంటే అందులో లెవెల్స్ ఉన్నాయండి. ఏ లెవెల్లో తన ప్రాబ్లం అనేది ఉంది, అది కీ రోల్. లైక్ గ్రేడ్ 1 and 2కి ఎవరు యూజువల్గా డైరెక్ట్ నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేయరు అండి. ఇనిషియల్గా ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయటము, ఫిజియోథెరపీలో సేమ్ ఐఎఫ్టీ ఇలాంటివి ఇస్తామండి పెయిన్ రిలీఫ్ అవ్వటం కోసం. అండ్ వాళ్ళు ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తే ఈవెన్ గ్రేడ్ 1 and 2
వాళ్ళకి చాలా రోజులు స్కిప్ చేయొచ్చు. అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళకుండా మనం మ్యాక్సిమం ప్రివెంట్ చేయొచ్చు, 90% ప్రివెంట్ చేయొచ్చు, బట్ వాళ్ళు ప్రాపర్గా ఫాలో అయితే. నీకు సంబంధించిన ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత ఫిజియోథెరపీ వల్ల ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి పేషెంట్కి? ఆస్టియోఆర్థరైటిస్ అనేది డీజనరేటివ్ డిజార్డర్. ఒకసారి డీజనరేట్ అయిన తర్వాత అది రీకాల్ బ్యాక్ అవ్వడం అనేది ఉండదు. అది ఫిజికల్ థెరపీ కాదు, లైక్ మెడికేషన్ అనుకోండి, దేంట్లో సాధ్యం కాదు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నీ రీప్లేస్మెంట్కి వెళ్తాం. సో వచ్చిన ప్రాబ్లం అనేది వెనక్కి రావటము, లైక్ మళ్ళీ టిష్యూ హీల్ అవ్వటము, ఇలాంటిది అనేది జరిగేది కాదు. కాకపోతే ఏంటంటే మనం దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఆ డ్యామేజ్ స్పీడ్ అనేది ఉంటుంది కదా, దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అది విత్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్. స్టార్టింగ్ టైంలో ఈ కీళ్ళ నొప్పులకైతే హెల్ప్ చేస్తుంది డెఫినెట్గా. తప్పకుండా అండి. స్టార్టింగ్ స్టేజ్లో వచ్చి ఉంటే కనుక అది వర్స్ట్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాము. అది ఎప్పుడైతే వర్స్ట్ అవుతుందో అప్పుడే కదా నీ రీప్లేస్మెంట్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు స్పాండిలైటిస్ మనం చాలా మందిలో చూస్తుంటాము. సో అసలు దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి ఫిజియోథెరపీకి సంబంధించి? స్పాండిలైటిస్లో కూడా ఏంటి అని అంటే కనుక మనం డిఫరెన్షియేట్ చేయాల్సింది లోకలైజ్డ్ పెయిన్ ఉందా, రేడియేటింగ్ పెయిన్ ఉందా. రేడియేటింగ్ పెయిన్ ఉంటే కనుక ఫస్ట్ మనం డయాగ్నోస్ చేయాలి. డిస్క్ లెవెల్లో ఏమైనా కంప్రెషన్ కానీ, బల్జెస్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. లేదు అంటే ఏమవుతుందంటే అండి, ఈ డయాగ్నోస్ అనేది లేట్ అయిందనుకోండి, ఆ రేడియేటింగ్ పెయిన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏదైనా ఒక పార్ట్లో పెయిన్ వస్తుంది అని అంటే కనుక మన బాడీ సెల్ డ్యామేజ్ అవుతున్నట్టు. సో మనం దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం డయాగ్నోస్ చేయగలిగితే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోగలుగుతాం. ఈవెన్ ఫిజియోథెరపీలో కూడా సేమ్ వీ హ్యావ్ సో మెనీ మాడ్యూల్స్, లైక్ దానికోసం సపరేట్గా, అంటే ఇప్పుడు మీకు ఒక లంబర్ రీజియన్లో వచ్చిందనుకోండి, దానికి ట్రాక్షన్ ఇవ్వగలుగుతాము. ట్రాక్షన్ అని అంటే కనుక డిస్క్ మధ్యలో స్పేస్ ఇంక్రీజ్ చేయడం. ఫిజియోథెరపీ రికవరీలో ఏ విధమైన పాత్ర పోషిస్తుంది? అంటే ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ది ఫ్రాక్చర్స్ ఎలా అంటే అండి, అది ఏ విధంగా ట్రీట్ చేయబడింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని ఫ్రాక్చర్స్కి ఏంటి అని అంటే కనుక పిఓపి వేస్తారు, జస్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇది వేస్తారు. కొన్ని ఏంటి అని అంటే కనుక కే వైర్ ఫిక్సేషన్ అని అంటారు, ఒక ఐరన్ వైర్తో ఫిక్స్ చేస్తారు. కొన్ని ఇంప్లాంటేషన్స్ ఉంటాయి, లైక్ సర్జికల్ ఇంప్లాంటేషన్స్, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఫిజియోథెరపీ అనేది ఏంటి, ఆ ఫ్రాక్చర్ హీల్ అవ్వడానికి మాత్రమే ఏ సర్జరీ అయినా. బట్ ఆ ఫ్రాక్చర్ హీల్ అయినంత మాత్రం సరిపోదు కదండి, దాన్ని యూటిలైజ్ చేయాలి. యూటిలైజ్ చేయడమే ఫిజియోథెరపీ పార్ట్. ఎగ్జాంపుల్, మీకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, మీరు ఇక్కడ ఇంప్లాంట్ వేయించుకున్నారు, లేదు పిఓపి పెట్టించుకున్నారు, ఏదైనా చేశారు, బట్ హ్యాండ్ ఫ్రాక్చర్ హీల్ అయిపోయింది, బోన్ జాయిన్ అయిపోయింది, బట్ చేయి మూవ్ చేయలేకపోతున్నారు, దెర్ ఈజ్ నో యూస్. ఫిజికల్ థెరపీలో ఏంటి అని అంటే కనుక మీరు కమింగ్ టు నార్మల్ లైఫ్కి రావడమే, అలా వచ్చే విధంగా చేయడం ఫిజియోథెరపీ. సో ఈ నడుము నొప్పికి సంబంధించి కూడా ఫిజియోథెరపీలో చక్కని మార్గాలు ఉన్నాయంటారా? హెవీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి నేను అనేది, హెవీ పెయిన్స్ ఉన్నా కానండి, అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ హెవీ పెయిన్స్ ఉన్నంత మాత్రాన ఫిజియోథెరపీ అంటే చాలామంది ఏంటంటే వెళ్ళగానే పెద్ద పెద్ద వర్కౌట్స్ చేయిస్తారు, ఎక్సర్సైజ్ చేయిస్తారు, పెయిన్ ఎగ్రివేట్ అయిపోతుంది. యా, అది ఒకటే కాదండి, మేము ప్రతి ఒక్కటి కన్సిడర్లోకి తీసుకుంటాం పేషెంట్ని. వాళ్ళ సెకండరీ డయాగ్నోసిస్లు అనుకోండి, డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, వాటిని కన్సిడర్ చేస్తాము. పెయిన్ సెన్సిటివిటీ ఎలా ఉంది, లేదు వేరే ఇంకేమన్నా లోకలైజ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఫామ్ చేస్తాం. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైన సమయాన్ని మా ఛానల్ ప్రేక్షకులకి కేటాయించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.